హలో మూవీ థగ్స్, ఇందాకే సన్ ఆఫ్ సర్దార్ పార్ట్ 2 మూవీ ట్రైలర్ వచ్చేసింది 11th జూలై. సో 25th జూలైకి వచ్చేస్తుంది థియేటర్స్లోకి. సో ట్రైలర్ మాత్రం జస్ట్ ఓకేష్ అనిపించింది. అదేందో కానీ అజయ్ దేవగన్కి బాగానే పనిచేస్తుంది అబ్బా. అసలు ఈ పార్ట్ 2 పార్ట్ 3 అనేవి నాకు అర్థమే కాదు. ఆయన ఒక్కడికి ఎట్లా పని చేస్తుందో అర్థం కాదు. ఈ బాలీవుడ్లో మాత్రం ఏందో అందరు చూస్తారు ఆయన సినిమాని. అది పోయి ఆయన కావాలనే అంటే ట్రిగ్గర్ చేసి మరి పార్ట్ 2 పార్ట్ 3 తీయాలి, ఈ మూవీస్కి అవసరం ఉంది, ఆడియన్స్ చూస్తారని చెప్పి చూసే కావాలని తీస్తున్నట్టు అనిపిస్తా ఉంటుంది నాకు ఒక్కోసారి. అదేందో అర్థమే కాదు. ఆయనకే ఎట్లా పని చేస్తావు ఇట్లాంటి అన్ని. ట్రైలర్ మాత్రం బాగుంది. మృణాల్ ఠాకూర్ అండ్ అజయ్ దేవగన్ చాలా మంది ఉన్నారు. క్యాస్ట్ కూడా బాగుంది. మ్యూజిక్ బాగుంది. ట్రైలర్లో లాస్ట్కి ఇట్లా సన్ ఆఫ్ సర్దార్ అని చెప్పి మ్యూజిక్ వస్తుంది, అది బాగుంది. ఫస్ట్ ట్రైలర్ చూడంగానే నాకు ఎందుకో ఆ గడప చూపెట్టంగానే ఎందుకో ఎస్ఎస్ రాజమౌళి ఇది మర్యాద రామన్న గుర్తొచ్చింది. ఏందబ్బా ఇది ఎక్కడో కొడుతుంది అని చెప్పి అనుకున్నా. ఆ సీన్స్ కూడా అట్లానే ఉంది ట్రైలర్లో. మీరు చూస్తే ఒకవేళ ట్రైలర్ చూడండి మీకు అర్థమవుతుంది. సీన్స్ కూడా కొంచెం ఆ టైప్ ఆఫ్ అనిపించింది. తర్వాత మళ్ళీ స్కాట్లాండ్ అని చెప్పి స్కాట్లాండ్కి షిఫ్ట్ చేసేసి మొత్తం అంతా ఆ ట్రైలర్ టోనే చేంజ్ అయిపోయింది స్కాట్లాండ్ అని చెప్పి. సో అది చూడంగానే ఏందా ఇంకా ఎక్కడో తేడా కొడుతుంది ఏందా అనుకున్నా. సరే చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. మృణాల్ కూడా మస్తుంది, ఎగ్జామ్ ఉంది, చూద్దాం. నాకైతే ఎలాంటి హోప్స్ లేదు ఈ మూవీ స్పెసిఫిక్గా. ఈ సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ మీద అయితే ఎలాంటి హోప్స్ లేదు. బికాజ్ సన్ ఆఫ్ సర్దార్ నాకు పెద్దగా నచ్చలేదు. అప్పటెప్పుడో చూసిన, పెద్దగా ఏం అనిపించలేదు. బట్ ఇప్పుడు చూద్దాం సన్ ఆఫ్ సర్దార్ 2 ఎట్లుంటుందో చూసి నేను మీకు రివ్యూ ఇచ్చేస్తాను 25th జూలైకి. అదే టైంకి మనకు హరిహర వీరమల్లు కూడా ఉంది. సో చూడాలి ఏమవుతుందో. సో యా, దిస్ ఈస్ ద ట్రైలర్ రివ్యూ ఆఫ్ సన్ ఆఫ్ సర్దార్ 2. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ థగ్. యా, బాయ్.